హలో డియర్ స్టూడెంట్స్, నీట్ 2026 క్యాన్సిల్ అయిపోయిందని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అది క్యాన్సిల్ అయింది కానీ లైఫ్లో మీకేం క్యాన్సిల్ కాలే. మీ ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ అయితే మీరు చాలా సక్సెస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక నెగటివ్ థాట్స్ వస్తుంటాయి. అవన్నీ కాదు, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటిది మీ మైండ్లో అట్లాగే ఉంది, ఎక్కడికి పోలేదు. ఒకవేళ మనం కనుక ఆ యొక్క లీక్ అయిన పేపర్ ద్వారా కనుక పోతే ఎవరు సెలెక్ట్ అయ్యేవారు? ఎవరికైతే అర్హత లేదో వాళ్ళు సెలెక్ట్ అయ్యేవారు, కానీ అర్హత ఉన్నట్టు మీలాంటి పిల్లలు నష్టపోయేవారు. కాబట్టి అది క్యాన్సిల్ అవ్వడమే చాలా మంచిదైంది. మీరు ఆ ఎగ్జామ్ని ఒక మాక్ టెస్ట్గా భావించి మీరు స్ఫూర్తి పొందితే ఇంకా గొప్ప మార్క్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. మీరు రాసిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కానీ మీ కెపబిలిటీస్ క్యాన్సిల్ కావు. మీ కెపబిలిటీస్ మీతోనే ఉంటాయి. కాబట్టి ఆ కేపబిలిటీస్ని వాడుకొని మళ్ళీ తిరిగి ప్రూవ్ చేసేటువంటి గొప్ప అవకాశం మీకు లభించింది. కాబట్టి ఆ రకంగా ఆలోచించి ప్యానిక్ అవ్వకుండా మీరు కనుక మేము ఇచ్చే సలహాలు పాటించి మీరు దాన్ని కనుక సిస్టమేటిక్గా కనుక చేయగలిగితే వి గెట్ మోర్ మార్క్స్ ఇన్ కమింగ్ ఎగ్జామ్. రీనీట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మళ్ళీ మొత్తం సిలబస్ మొదలు పెడతారు. అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు జరగాల్సింది ఆల్రెడీ మీకు ఏరియాస్ తెలుసు, ఎక్కడ వీక్ ఉన్నారు ఏంటి అనే విషయం. వాటిని స్టెబిలైజ్ చేసుకుంటూ పోవాలే తప్ప అంతేగాని మళ్ళీ మొత్తం టాపిక్స్ చదవడం అవసరం లేదు. రీనీట్ అనేది ఇప్పుడు అందులో పర్ఫార్మెన్స్ అనేది నాలెడ్జ్ బేస్డ్ వల్ల ఇంక్రీజ్ కాదు, స్టెబిలిటీ బేస్డ్గా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం స్టెబిలిటీ పెంచుకోవాలంటే మనం ఈ యొక్క పర్ఫార్మెన్స్ను ఎగ్జామ్స్ ద్వారానే ఇంక్రీజ్ చేసుకోవాలి. ల్యాకప్ ఉన్నటువంటి ఈ టాపిక్స్ ఎక్కడ నువ్వు ఉన్నావు, ల్యాగ్ అయినావు, వాటిని ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే చదువుతూ పాతది గుర్తు చేసుకుంటూ మనం కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మీరు ప్యానిక్ అవ్వకుండా మళ్ళీ తిరిగి వచ్చే ఎగ్జామ్ కొరకు మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయి మాతో పాటు ప్రయాణం చేయండి. మీరు సక్సెస్ కావాలని కోరుకుంటుంది విఆర్ జూనియర్ కాలేజ్.